లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈ రోగి శరీరంలో అది ఫారెన్ బాడీలా వస్తుంది కదా, సో అది మళ్ళీ తిరిగి పూర్తి సొంత బాడీ అవయవంలా పనిచేయడానికి ఎలాంటి జాగ్రత్త? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఉంది కదా, ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వైరస్ వచ్చినా, మనకు ఒక బ్యాక్టీరియా వచ్చినా, జ్వరం వచ్చినా మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది ఆ వైరస్ ను, ఆ బ్యాక్టీరియాను బయటకు పంపించేయడానికి. అలాగే ఒక కొత్త ఆర్గన్ వచ్చింది అనుకోండి బాడీకి, లివర్, దిస్ ఇస్ నాట్ మైన్ అని ఇమ్యూనిటీ బయటకు పంపించేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెషన్ అనే మెడికేషన్ మీద మేము పెడతాం అనమాట. ఈ ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్స్ ఒక టార్గెట్ లెవెల్ ఉంటుంది అనమాట. బాడీకి ఇంత అవసరము, ఈ పేషెంట్ కి ఇంత అవసరం అని ఆ లెవెల్స్ మీద పెడితే ఏంటంటే ఇమ్యూనిటీ మెల్లగా ఈ ఆర్గన్ సప్రెస్ చేస్తాం కాబట్టి ఈ ఆర్గన్ నాదని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్ లో ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఈ యాంటీ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్ మీద పెడతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.